దాశరథి ఆరుద్ర సాహిత్య సమాలోచనలో దాశరథి సాహిత్య సమాలోచనకి అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి సోదర సమానులు మిత్రుడు డాక్టర్ తిరునగరి శరశ్చంద్ర గారికి, అలాగే ఇతర సహ పత్ర సమర్పణ చేసినటువంటి పరిశోధకులకి, సభలో ఆసీనులైనటువంటి సభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి గారికి, అలాగే పెద్దలందరికీ నమస్కారాలు. దాశరథి ఇంటి పేరు అంటే కొన్ని విషయాలు నాకు ఆవాహన చేసుకుంటే ఆ విషయం మనలో ఆవహిస్తాడు, మనం పోల్చుకుంటాము ఒక గొప్ప వ్యక్తిని అనటానికి కొన్ని నిదర్శనాలు నాకు రాత్రి నుంచి వెంటాడుతున్నాయి. ఒకటి, దాశరథి ఇంటి పేరు. మల్లెగూడ మా ఇంటి పేరు. దాశరథి చదివింది సాయం ప్రాచ్య కళాశాలలో, నేను చదివింది సాయం ప్రాచ్య కళాశాలలో. నిజామాబాద్ అంటే కొన్ని విషయాలు చెప్తాను, చెప్పేటప్పుడు నిజామాబాద్ సాయం ప్రాచ్య కళాశాల సినిమా సాహిత్యము, ఇంకా పరిశోధన, పద్య రచన, వచన కవిత్వము, వీటన్నింటికి ఒక తొవ్వు ఉంది. ఇందాక జ్యోతి మేడం గారు జీవితం గురించి చెప్తూ కవిత్వం గురించి చెప్పారు. తప్పులేదు, మేడం చెప్పడంలో అసలు ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే దాశరథి జీవితం కవిత్వం వేరు వేరు కాదు. ఆయన జీవితం చెప్పాలంటే కవిత్వాన్ని ప్రస్తావించాల్సిందే. కవిత్వం గురించి చెప్పాలంటే జీవితాన్ని తడమకుండా ఉండడానికి వీల్లేదు. సో దాశరథి గారి జీవితము ప్రత్యేక తెలంగాణ లేదా అప్పుడు మన నిజాం రాజ్యం నుంచి తెలంగాణగా ఏర్పడిన తర్వాత వరకు ఒక బాణి దాశరథి కవిత్వము. నిజాం మనకు స్వాతంత్రం వచ్చాక 1948 తర్వాత సెప్టెంబర్ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చాక దాశరథి జీవిత ప్రయాణం, కవిత్వ ప్రయాణం మరొక దశ. ఈ రెండు వేరువేరుగా చూడాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి దాశరథి పెరిగినటువంటి వాతావరణం, ఆయన చదువుకున్న పరిస్థితులు, స్కూల్లో పెరిగిన వాతావరణం, ఇంట్లో ఉండే పరిస్థితులు, నాన్న దగ్గర సంస్కృతం, అమ్మ దగ్గర తెలుగు, కావ్య పఠనాలు, సంస్కృత వ్యాకరణాలు ఇంకో మాస్టర్ దగ్గర నేర్చుకోవటం, అన్నిటితో పాటు ఉర్దూ సాహిత్యాన్ని స్కూల్లో మాస్టర్ దగ్గర, ఉర్దూ టీచర్ దగ్గర, జక్కీ సాహెబ్ అనే ఉపాధ్యాయుడి దగ్గర ఉర్దూ సాహిత్యాన్ని అమితంగా ప్రేమించటం, చాలా నేర్చుకోవటం, ఇవన్నీ కీ పాయింట్స్. దాశరథి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన సంస్కృత నేపథ్యం ఎలా ఉంది, తెలుగు నేపథ్యం ఎలా ఉంది, ఉర్దూ నేపథ్యం ఉంది, తర్వాత ఇంగ్లీష్ ప్రభావం, ఇంగ్లీష్ నేర్చుకునే దశ ఎలా ఉంది, ఈ 4 భాషల్లో ఎలాంటి శిక్షణ పొందాడు, వాటిని సృజనాత్మకంగా, సృజన అన్న మాట మళ్ళీ దాశరథి మొదటి నుంచి మళ్ళీ రావాలి. బాల్యం నుంచి సృజన మీద, ఒక కవిత్వం మీద పట్టు సాధించడానికి ఆయన ఎవరు ఆకర్షించారు? ఇందాక మేడం గారు ఆ గోనె సంచి కవిత చెప్పారు. గోనె సంచి కవిత 4వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ రాశారు. ఆ గోనె సంచి కవిత చాలా సరళంగా, ఏది గెలుపు ఏది ఓటమి, నేటి గెలుపు రేపు ఓటమి అన్నట్టుగా తాత్వికంగా రాయటం మొదలుపెట్టారు. అంటే అక్కడ ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్, ఒక కవి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏదైతే అతనిలో ఒక సృజన అలవాటు ఉన్నప్పుడు అతన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో ఆ దిశగా అడుగులు వేస్తాడు. సురవరం ప్రతాపరెడ్డి గారు, జమలాపురం కేశవరావు గారు, వీళ్ళందరూ శబాష్ నాయన చాలా బాగుంది, నువ్వు ఫ్యూచర్లో అత్యంత ఒక మహాకవి అవుతావని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఇదంతా ఏదో టేబుల్ మీద కూర్చొని రాసుకొని ఇంట్లో కూర్చొని పత్రికల్లో పబ్లిష్ చేసింది కాదు. నిజాం కాలంలో నిజాంకి వ్యతిరేకంగా సభలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఆ వ్యతిరేకతని కవిత్వీకరించడంలో సక్సెస్ అయ్యారు దాశరథి గారు. ఆ సక్సెస్ ని పెద్దలందరూ గ్రహించి చాలా గొప్పవాడు అవుతామని అప్పుడే ఆశీర్వచనాలు లేదంటే అప్పుడే ఊహించి చెప్పగలిగారు. అది దాశరథి యొక్క కవిత్వ పటిమకు, దాశరథి నడిచేటటువంటి దారి ఏది, కవిత్వంలో ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనడానికి, ఉద్యమం వైపు ఎలా ఉండాలి, కవిత్వం వైపు ఎలా ఉండాలనడానికి ప్రధాన పునాది అక్కడే పడింది అన్నమాట. అందుకే తెల్లవారే వేళ కమలము కళ్ళు విప్పేటప్పుడు బాలబాణుడు తొంగి చూసే దిశాగ్రమున పత అంటే చిరునామా. ఇంకా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, కవిత్వం ఈజీగా అర్థమైపోతుంది దాశరథి. తెల్లవారే వేళ కమలము కళ్ళు విప్పేటప్పుడు బాలబాణుడు తొంగి చూసే
ప్రాగ్ దిశాగ్రము నా పద, కరుకురాళ్ళే కరుగునట్లుగా కవిత వ్రాసే వేళలో కాంతి విదిసి శాంతి కురిసే కవి కరాగ్రము నా పథ విప్లవము వర్ధిల్లు వేళ వీరవర్యుని కర్ణలో దగద్దగాయిత నవదావానల కీరికాగ్రము నా పథ అంటే చిరునామా. దాశరథి గారి కవిత్వము ఏ దిశగా అడుగులు వేసిందంటే, అతను ఒక దౌర్జన్యాన్ని సహించలేకపోయాడు, ప్రశ్నించాడు, ఎదిరించాడు, దెబ్బలు తిన్నాడు, జైల్లో పడ్డాడు. జైల్లో కూడా నానా నరకయాతన అనుభవించాడు. బాధల్లో కూడా దాశరథి గారి వెన్నంటే ఉన్నది కవిత్వం. కవిత్వం ద్వారానే దాశరథి ఉపశమనం పొందాడు. ఎలా అంటే, ఆకలికి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా జొన్న పిండి, ఆ జొన్న పిండిలో సున్నం కలిపి పెట్టి ఆ జీర్ణ వ్యవస్థ మొత్తం పాడైపోయిన సందర్భంలో ఒక 30 రోజులు లేదా 15 రోజులు అన్నం తినలేడు. ఆ ఆకలి బాధని మర్చిపోవడానికి శివుని మీద పద్యాలు రాసుకున్నాడు. ఆ శివుని మీద పద్యాలు రాస్తూ ఆకలి బాధను మర్చిపోతున్నాడు. అలాగే ఖైదీలు పెట్టేటటువంటి విపరీతమైనటువంటి బాధలను సహించలేక పళ్ళు దొమ్మటానికి బొగ్గిస్తే ఆ బొగ్గుతో కవిత్వాన్ని రాసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దాశరథి గారి జీవితం ప్రతిదీ కవిత్వీకరించుకున్నాడు. ఆయన బాధని కవిత్వీకరించుకున్నాడు, ఆయన ఆకలిని కవిత్వీకరించుకున్నాడు, చిన్నప్పుడు జరిగిన సంఘటనలను కవిత్వీకరించుకున్నాడు. అలాగే ఓ పరాధీన మానవ ఓపరాని దాస్యము విదల్పలేని శాంతము మాని తలుపులను ముష్టి బంధాన కలవైచి చొచ్చుకొని పొమ్ము స్వతంత్ర సురపురము. ఇది సురవరం ప్రతాపరెడ్డి గారి నిజాం సభలు మహాసభలు జరుగుతున్నప్పుడు, నిజామాంధ్ర మహాసభలు జరుగుతున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించినప్పుడు మనం ఇలాగే శాంతి అని ఊరుకుంటే కుదరదని కవిత్వీకరించి చెప్పినటువంటి సందర్భంలో సురవరం ప్రతాపరెడ్డి గారు మెచ్చుకున్నటువంటి కవిత్వం అది. ఇక అందరికీ తెలిసిందే, ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. దాశరథి కవిత్వంలో ఒకటి ఆయన వీణ పాటలు కూడా చాలా ప్రఖ్యాతిగాంచినవి. వీణ పాటల సినీ కవి అని కూడా ఆయనకి మరో పేరుంది. అలాగే మొన్నటి తెలంగాణ ఉద్యమానికి కూడా దాశరథి ఇచ్చినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినాదం అత్యద్భుతమైంది. ఆ రోజుల్లోనే నిజాం కాలంలోనే మనకి ఇచ్చాడనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను, మతాన్ని వ్యతిరేకించాడు, భాషని వ్యతిరేకించలే. మత పిశాచము పేద ఏ మతమైనా సరే, మతం అన్నాడు ఇక్కడ, మత పిశాచము పేదల కుత్తుక నమిలి ఉమ్మి వేసెను పిప్పి లోకము మీద. ఏ మతమైన పిశాచ రూపం దాలిస్తే దాని పరిణామము పేదల మీదనే, పేదల ప్రాణాల మీదనే ఉంటుందనడానికి ఇది నిదర్శనం. అది ఆనాటి స్వతంత్రానికి ముందు మతమైన, స్వతంత్ర అనంతర మతమైన, మతము పిశాచంలాగా ఎగబడితే పేదలే దానికి బలయ్యేదని కవి ఖచ్చితంగా చెప్పగలిగాడు అన్నమాట అక్కడ. ఇంకా దాశరథి జీవితంలో మనం చాలా విషయాలు అంటే ఆయన తర్వాత కాలంలో చాలా డాక్టరేట్ డిగ్రీ, గౌరవ డాక్టరేట్ డిగ్రీలు, డిలీట్లు, ఆకాశవాణి ప్రయోక్తగా కూడా తను చేశాడు. అలాగే అధ్యాపకుడుగా చేశాడు. ఇవన్నీ ఉద్యోగ ప్రస్తావం మేడం గారు ప్రస్తావించేశారు. నేను కేవలం మళ్ళీ ఇక్కడికే వస్తాను. కవిత్వంలో అగ్నిధారలు అంటాడు, ఈ శ్మశాన వాటి నిశా నైల్యములి మహా శిశిరములు ఎన్నినాళ్ళు, ఈ క్షుధా జ్వరంబులి వ్యధా భారంబులి బికారి బ్రతుకులు ఎన్నినాళ్ళు. పోలికలు శ్మశాన వాటి, ఎక్కడైతే పద్యాన్ని ఇందాక అన్నట్టుగా పద్యాన్ని చాలా సరళంగా పొద్దున సార్ ప్రస్తావించారు. దాశరథి పద్యాన్ని అంత సులువుగా చెప్పినటువంటి దాశరథి పద్యాన్ని కోట్ చేయకపోవడం మన దురదృష్టం అని. చాలా సంస్కృత ఛందస్సు పద్యాలైనా, దేశీ ఛందస్సు పద్యాలైనా అలవోకగా వచన కవిత్వం అర్థమయ్యేంత సులువుగా రాసినటువంటి గొప్ప కవి దాశరథి. చాలా మంది అంటారు దాశరథికి వచన కవిత్వం రాయరాదు, పద్యమే రాయొచ్చని. కానీ పద్యాన్ని కూడా వచన కవిత్వం లాగా రాశాడు, వచన కవిత్వం కూడా రాశాడు. రాయరాడు అనడానికి ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇది పద్యం నిజానికి. ఈ శ్మశాన వాటి ఈ నిశా నైల్యము, ఈ మహా శిశిరములు ఎన్ని నాళ్ళు, ఈ క్షుధా జ్వరంబులు, ఈ వ్యధా భారంబులు, ఈ బికారి బతుకులు ఎన్ని నాళ్ళు. అవి తెలంగాణ ముందు దావాగ్ని లేచి చుట్టుముట్టిన భీకర అశుభ దినాలు. అవి నిజాము నృపాలుని అండదండ చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు అని చెప్పాడు. అలాగే అచట పాపము దౌర్జన్యం ఆవరించి తెలుగుదేశాన నెత్తులు చిలికి వేసెను, మత పిశాచము పేదల కుతుక నమిలి ఉమ్మి వేసెను పిప్పి లోకము మీద.
నా తెలంగాణ కోటి రత్నాల వీణ తీవియలు తెగి విరిగి అందించకుండే నా తెలుగు జాతి ప్రాణములు దోచే ఈ నిజాము పిశాచి కన్నెర్ర చేసే మా నరాల నెత్తురు ప్రవాహాన కలిసి మూసీలో పారినది బుద్ధమూర్తి ఓలే ఈ మా స్థిరీభూత భావ సమాధి వృక్షం అట్లే నిలచిది ఈనాటికైనా గాని. అలాగే భాషని గురించి కూడా చెప్తూ భాష ఎంత నిజాం పీరియడ్ లో అణచివేయబడిందో చెప్తూ ఆనాటి దాశరథి పోయంలో మనం చూడొచ్చు. రైతుడే తెలంగాణ రైతుదే, రైతు గురించి రైతు పక్షాన ఎవరి పక్షాన ఉన్నప్పుడు పేదల పక్షాన, రైతు పక్షాన, పీడితుల పక్షాన నేను పీడితుల ప్రజావాణి మైక్ అని చెప్పుకున్నటువంటి ధిక్కార స్వరం దాశరథిది. ప్రాణములొడ్డి ఘోర గహనాటములు పడగొట్టి మంచి మాగాణములు సృజించి ఎముకలు నుసిచేసి పొలాలు దున్ని భోషానములు నవాబుకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము దక్కునే అని చెప్పేసి పద్య రూపంలో చాలా అద్భుతంగా చెప్పినటువంటి మహాకవి దాశరథి. ఇదే మాట పదే పదే అనేస్తాను, కథం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను. శ్రీశ్రీ పోయం గుర్తుకొస్తుంటే మనకి నరక చూస్తుంటే త్రిస్రగతిలో ఉంది. కథం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను, ఎదల్లోన రొదల్లోన సొదల్లోన గదుల్లోన ఇదే మాట పదే పదే అనేస్తాను. జగత్తంతా రగులుకున్న క్రోధజ్వాల వృధా పోదు, అడుగడుగున ఎడనెత్తురు గడగడమని త్రాగినావు, పడతుల మా నాలు దోచి గుడగుడమని హుక్కా తాగి జడియకు కూర్చుండినావు, మడికట్టుక నిలిచినావు, దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, ఊళ్ళకూళ్ళకు అడ్డు పెట్టి ఇన్నాళ్ళు కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి నిక్కి దుర్జనమంత నీ బాధ్యత అని త్రిస్రగతిలో అంటే గేయ కవి, లలిత గీతాలు, సినీ గేయాలు, పద్యాలు, వచన కవిత్వం ఇవన్నీ దాశరథి కవితా ప్రక్రియలు. ఏ ప్రక్రియనైనా అలవోకగా రాయటం దాశరథి స్పెషాలిటీ. మహాకవి అని ఆనాడే పెద్దలు చెప్పారు, ఈనాడు మనం చెప్పడం వింతేమి కాదు, మాతరం చెప్పడం అసలు వింత కాదు. అతని గురించి తెలుసుకున్నది పిసరంత, తెలుసుకోవాల్సింది కొండంత చాలా ఉంది దాశరథి గురించి. ఇంత మంచి అవకాశం నిజంగా దాశరథి గురించి అధ్యయనం చేస్తుంటే చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అయితే అధ్యక్షుల వారు నన్ను సినిమా పాటల మీద కూడా కవర్ చేయమని చెప్పాడు. సినిమా పాటల విషయంలో కూడా దాశరథి, అలాగే పద్యాలు దాశరథి సినిమా పాటలు ఒక రెండు అలా దాశరథి సినిమా పాటలు కూడా కవర్ చేసి ఇంకా చాలా పద్యాలు కోట్ చేసుకొచ్చాను. అవన్నీ నేను పత్ర సమర్పణలో అందజేస్తాను సార్. ఒక స్నేహం గురించి వచన కవితం చెప్పి సినిమా పాటలు చెప్తాను. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, నిజమైన దీపం మా స్నేహ దీపం, మనసులో దీపం మలిపితే పాపం, వర్ణాలు వర్గాలు వదిలితే స్నేహం, వేషాలు రోషాలు మలిపితే స్నేహం, ప్రాణాల నర్పించగలిగితే స్నేహం, కష్టాల నష్టాల నోర్చితే స్నేహం, నిరుపేద అయితేనేమి ఎవడైతే ఏమి, చదివే రానట్టి చవటైతే ఏమి, అందచందాలు లేకుంటే ఏమి, నిన్ను కాచిన వాడే నిజమైన నేస్తం, దోస్తీని మించింది లేదు లోకాన, రత్నాల కంటే అది మిన్న తూకాన, మిత్రుడే కావాలి సుఖమున శోకాన, అతడు లేకున్నచో నగరమే కాన, చీకట్లలో దారి చూపేది నేస్తం, కళ్ళు తలకెక్కితే దింపేది నేస్తం, మనసులో లోపాలు తెలిపేది నేస్తం, నిజమైన మనిషిగా నిలిపేది నేస్తం అని వచన కవిత్వం రాసినటువంటి వారు దాశరథి గారు. దాశరథి లలిత గీతాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ, రేడియోలో కూడా ఇప్పటికీ వారి లలిత గీతాలు ప్రసారం అవుతున్నాయి. అలాగే దాశరథి గజల్లు గాని రుబాయిలు గాని అత్యంత ప్రసిద్ధి చెందినవి. సినిమా పాటల విషయానికి వస్తే ఏం లేదు సార్, అయిపోయింది సార్ సినిమా పాట మార్నింగ్ అయిపోయింది. అయితే ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ అనే సినిమా పాట కానీ మిగతా సినిమా పాటల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మార్నింగ్ అయిపోయింది. సినిమా పాటల్లో నేను ఒక 2 వాక్యాల్లో చెప్పాలంటే, ఇప్పుడు అనుకుంటున్నాం కొందరు సినిమా కవులు అత్యంత తాత్వికంగా రాస్తున్నారు, అసలు ప్రాసలు ఎంత అర్థవంతంగా రాస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఆ రోజుల్లోనే దాశరథి గారి సినిమా పాటలు చాలా లోతుల్లో అటు ప్రాస అర్థవంతమైనటువంటి ప్రాసని ప్రయోగించడంలో, మీటర్ కి సరిగ్గా అనుగుణంగా ఉండడంలో చాలా క్యాచీ వర్డ్స్ అని ఇప్పుడు అంటున్నారు. ఆ రోజుల్లోనే దాశరథి గారు పల్లవిలో ముఖ్యంగా ఖుషిగా నవ్వుతూ అనేది చాలా సింపుల్ వర్డ్ అనమాట, అది ఇప్పటికీ వాడుకుంటున్నాం. ఏ దివిలో విరిసిన పారిజాతమో ప్రణయ గీతం అదైనా సరే,
ఏ పాట అయినా సరే, అంటే దాశరథి చాలా సూపర్ హిట్స్ ఉంటాయి, మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే అవన్నీ పల్లవిలు చూసుకుంటే ఇప్పటికి గోదావరి గట్టు అనే అది ఇచ్చింది దాశరథి. అంటే క్యాచీ పల్లవిలు రాయటంలో, చరణాలు అర్థవంతంగా లోతుల్లో రాయటంలో దాశరథి నిలిచినటువంటి సినీ కవి మరో కవి లేడనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. దాశరథి కవిత్వంలో చాలా ఉన్నాయి, అనంతం అది. ఆయన సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక చిన్న విషయం చెప్పేసి నెక్స్ట్ నేను పరిశోధనలు పిలుస్తాను. దాశరథి గారు సినిమా